దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులు అది మన లోపల ఉంటాయి. ఇట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ అస్, బట్ ఆన్ ది అవుట్సైడ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, ఇన్ అవర్ కాన్వర్జేషన్స్, ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ, ఇన్ ఎవ్రీథింగ్ వీ సే. దేవుని యందు భయభక్తులు అనేవి మన లోపల ఉంటాయి, కానీ ఆ భయము భక్తి అనేది మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందులో అంటే మన జీవన విధానంలో, మన వేషమాషలలో, మన మాటలలో, మన క్రియలలో. అందుకే పెద్దలు అంటారు కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్. మన జీవితమే ఒక సువార్తగా మారాలండి. మనుషులు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదవరు, కానీ నిన్ను నన్ను చదువుతూ ఉంటారు తెలుసా. మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు చదివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాదిరికరమైన స్త్రీలుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా జీవించినట్లు దేవుడు తన కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్.